బావా, నువ్వు ఎంత బాధపడినా, అవమానంతో ఎంత రగిలిపోయినా జరిగిపోయిందాన్ని మనం మార్చలేం బావా. నువ్వు కాస్త ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించు. ఇదిగో కాస్త చల్లగా ఈ మజ్జిగ తావు బావా. బావా, నేను బ్రతికున్నదే నిన్ను ప్రశాంతంగా ఉంచడానికి. నువ్వు మనశ్శాంతిగా ఉంటే చూడ్డానికి. ప్లీజ్ బావా, కాదనుకో, నా కోసం. నా కోసం బావా, ప్లీజ్ తాగు బావా, తాగు తాగు. చూస్తుంటే ఇంకా నీలో ఆవేశం తగ్గినట్టు లేదు. ఎలా తగ్గుతుందమ్మాయి? కర్రసాములో అల్లుడు గారి విజయ పరంపర ఎలాంటిది? పదహారేళ్ల వయసులో పంచ కట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు అల్లుడు గెలుచుకుంటూనే వచ్చారు. అలాంటిది ఇప్పుడు ఆ గగన్ గాడు అల్లుడు గారిని పిచ్చ కొట్టుడు కొట్టేశాడు. పిన్ని, కాస్త మర్యాదగా మాట్లాడు. అపూర్వ, అత్తయ్య అన్న దాంట్లో తప్పే ఉందిలే. వినడానికి కాస్త కఠినంగా అనిపించినా ఇంచుమించుగా నన్ను ఆ గగన్ గాడు అలాగే కొట్టాడు. అయినా ఇందులో వాడి తప్పు ఏం లేదు బావా. నిన్ను వాడి చేతిలో ఓడగొట్టమని చెప్పింది ఆ భూమే. నిన్న దాని పుట్టిన సందర్భంగా నీ ఆశీర్వాదం కోసం అదొచ్చిందని అవమానించి పంపించావన్న పగా దాని మనసులో పెట్టేసుకుంది బావా. మన భూమిని మనింట్లో అవమానిస్తే తను మాత్రం నిన్ను నలుగురిలో అవమానపడేలా చేసింది బావా. అవును డాడీ, గగన్ బావతో భూమి మాట్లాడడం నేను విన్నాను. ఎలాగైనా నిన్ను ఓడించాలని, నీ ఓటమి చేతులతో భూమిని దీవించేలా చేయాలని గగన్ బావతో చెప్పడం నేను విన్నాను డాడీ. ఇంకా చాలా చాలా చెప్పింది డాడీ. గెలిచిన మాట వరకు ఓకే. కూతురన్నాక కన్నతండ్రి ఆశీర్వాదం తీసుకోవడం కోసం మంచి మనసున్న అమ్మాయిగా ఏదో అలా చేసిందని సరిపెట్టుకోవచ్చు. కేవలం ఓడించడానికే అనుకున్నా, లేకపోతే ఏకంగా కర్రసాము పోటీలని పెడుతూ ఆ గగన్ గాడితో బావని చంపించాలనుకుంటుందా? ఆ గగన్ గాడు అల్లుడు గారిని కొట్టిన దెబ్బలు నువ్వు చూడలేదా ఏమిటమ్మాయి? వాడు గెలవడానికి కొడుతున్నట్టు అనిపించిందా? ఏకంగా మన అల్లుడు గారిని చంపేయాలని కొట్టినట్టు అనిపించలేదు? అవును డాడీ, గగన్ బావా మీ డాడీని గెలిచేలా కొడతాను అంటే ఆ భూమి చచ్చినా పర్లేదని చెప్పడం విని నేను షాక్ అయ్యాను. అంటే అసలు ఆ భూమి ఉద్దేశం ఏంటి? బావని పోటీల్లో చంపించేసి ఈ ఆస్తంతా తన కైవసం చేసుకోవాలనుకుంటుందా? మనల్ని రోడ్డు పాలు చేసి మన అధోగతిని చూడాలనుకుంటోందా? అనుకుందా అని ఇంకా ప్రశ్నిస్తావేమిటమ్మాయి? నీ ప్రశ్నలే సమాధానాలు. మన పతనమే ఆ అమ్మాయి లక్ష్యం.
అమ్మా, ఇవేంటో తెలుసా? నాన్న నన్ను ఆశీర్వదిస్తూ నాపై చెల్లిన అక్షింతలమ్మా. నాన్న నన్ను మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని, నాపై అక్షింతలు వేయాలని ఎప్పటినుంచో తీరని కోరికగా మిగిలిపోయిన నా కోరిక ఈరోజు నెరవేరిందమ్మా. నీ ఆశీస్సులతోనే నా కోరిక నెరవేరిందనిపిస్తోందమ్మా. ఇవి నా జీవితం చివరి వరకు తీయని జ్ఞాపకాలమ్మా. నేనేదో పంతం నెరవేర్చుకోవడం కోసం ఆశీర్వాదం తీసుకున్నానని, ఏదేదో నా గెలుపులా భావిస్తున్నానని నాన్న పొరపాటు పడుతున్నారమ్మా. నాన్నంటే నాకు గౌరవం, ప్రేమ, అంతే తప్ప నాన్నపై గెలవాలన్న పంతం కాదమ్మా.